టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: నేను ఒక అరకిలో మటన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత 3 సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. టమోటాలు కూడా ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. నిమ్మకాయ 1 రసం తీసి పెట్టాను. నెయ్యి 1 టేబుల్ స్పూన్. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేంత వరకు మనము వేరే పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం తయారు చేసుకున్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు వేసుకొని కాస్త ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఒక 80% పాటు మటన్ ఉడికిపోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో పక్కన చూసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిపై ఇంకొక బౌల్ తీసుకొని 3 లీటర్ల వాటర్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. దీంట్లోకి మనం ఆ అరకిలో మటన్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి ఒక 2 డబ్బాలు బాస్మతి రైస్ని కడిగి నానపెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చేసేయండి 5. మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇది 80% పాటు ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఉడికిపోయిందండి. ఆ తర్వాత వాటర్ బాగా మరిగాయండి. మరిగిన వాటర్లో బాస్మతి రైస్ని వేసుకొని 80% పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికేంత వరకు మనం రైతా తయారు చేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్, కొత్తిమీర వేసుకొని కాస్త సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటే రైతా తయారైపోతుందండి. దానిపైన కొత్తిమీర, పుదీనా చల్లుకుందాం. తయారైందండి. ఇప్పుడు మనం బిర్యానీ చేసే ఒక పాన్ తీసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసాం కదా ఉల్లిపాయల్ని, ఆ ఆయిల్ని వేసేసి దానిపైన మటన్ వేసుకొని దానిపైన లేయర్ లాగా రైస్ వేసుకొని 80% పాటు ఉడికింది కదా రైస్, దాన్ని వేసుకొని దానిపైన మనం డీప్ ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని దానిపైన నిమ్మకాయ రసం, నెయ్యి, మన మామూలుగా అయితే ఎవరైనా సరే ఫుడ్ కలర్ వేస్తారండి. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదండి. నేను సాఫ్రాన్ వేస్తున్నాను. కొంచెం పాలు తీసుకొని దాంట్లో సాఫ్రాన్ వేసి బాగా కలిపితే కొంచెం కలర్ వస్తుందండి. దాన్ని పైన బిర్యానీ దానిపైన వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దమ్కి వదిలేసేయాలండి. ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ తయారవుతుందండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.